భక్తితో విశ్వాసంతో ఈ ఆగమన కాలపు మొట్టమొదటి ఆదివార దివ్యబలి పూజని ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆగమన కాలం కృపాకాలం, దీవెనల కాలం, అనుగ్రహాల కాలం, ప్రభు యొక్క రాకడ కాలం. అడ్వెంట్ అని ఇంగ్లీష్లో అంటే ఆగమనము అని అర్థము. ఆగమనము అనగా రాకడ అని అర్థము. ఎవరి రాకడ? యేసు ప్రభు యొక్క రాకడ. ఈ రాకడని మనం 3 విధాలుగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడూ కూడా ప్రభు యొక్క మొదటి రాకడ 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేము నగరంలో జరిగింది, ఇశ్రాయేలు దేశంలో. ఈ ఆగమన కాలంలో ఆ ప్రభు యొక్క మొదటి రాకడని జ్ఞాపకం చేసుకోవడానికి, మరొకసారి చరిత్రలో జరిగినటువంటి ఆ సంఘటనని జ్ఞాపకం చేసుకోవడానికి మరొక్కసారి మనం సిద్ధపరచుకుంటున్నాం. రెండవది కడరాకడ. ప్రభువు మరలా రాబోతున్నాడు. ఆయన చెప్పినట్లుగా ఈనాటి సువిశేషములో అప్పుడు దేవుని కుమారుడు దేవదూతల సమేతముగా మహామహిమతో వస్తాడు, అందరికీ తీర్పు విధిస్తాడు. ఇది తప్పనిసరిగా జరుగుతుంది. అది కడరాకడ. అందరికీ తీర్పు విధించి నీతిమంతులకు మోక్షాన్ని, అవినీతి పరులకి నరకాన్ని బహుమానముగా ఇచ్చేటువంటిది. మూడవది ముఖ్యమైనటువంటి మధ్యంతర రాకడ. అదేమిటి అంటే, ఇదిగో ఈ దివ్యబలి పూజను సమర్పిస్తుండగా యేసు ప్రభు దివ్య సప్రసాద రూపంలో మనలోనికి వస్తారు, వాక్యము రూపంలో మనలోనికి వస్తారు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మన దగ్గరికి వస్తారు, మనం ఇతరులకి సహాయం చేస్తున్నప్పుడు వారి రూపంలో మన దగ్గరికి వస్తారు. వివిధ రూపాలలో దేవుడు మన దగ్గరికి వస్తూనే ఉంటాడు. ఈ మధ్యంతర రాకడలో మనం జాగరూకత కలిగి ప్రార్థన చేస్తూ ప్రభువును మనలోనికి ఆహ్వానించుకుంటే ఆ కడరాకడప్పుడు దేవుడు మనని తన వారిగా స్వీకరిస్తాడు. ఈ ఆగమన కాలంలో ప్రియులారా, మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి తల్లి శ్రీ సభ మనకి ఎన్నో సంజ్ఞలని, గురుతులని మనకిస్తుంది. వాటిలో ఒకటి ఈ అడ్వెంట్ రీత్ అంటారండి, లేకపోతే ఈ ఆగమన కాలపు ఒత్తులు, తోరణం అని చెప్తారు. ఏంటి వాటిలో ఉన్న ప్రత్యేకత అంటే, ఒక పచ్చని తోరణముతో దానిపైన ఒక 5 కొవ్వొత్తులు ఉంటాయి. 3 ఊదా రంగులో ఉంటాయి, ఒకటి రోజా రంగులో ఉంటుంది, ఒకటి తెలుపు రంగులో ఉంటుంది. ఈ 3 కూడా 3 వారాలకు గుర్తుగా ఉంటే, ఈ 4వది రోజా రంగులో ఉన్నటువంటిది ఆనందానికి, సంతోషానికి, బాప్తిస్మ యోహానుకు గుర్తుగా ఉంది. తెలుపు కొవ్వొత్తి యేసు ప్రభువుకే గుర్తుగా ఉంది. ఈ 5 కొవ్వొత్తులలో 4టికి ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయి ధ్యానం చేసుకోవడానికి. ఈ రోజున మనం నిరీక్షణ కొవ్వొత్తిని వెలిగిస్తాం. ఏ కొవ్వొత్తండి? నిరీక్షణ అనే కొవ్వొత్తిని వెలిగిస్తాం. ఏంటి నిరీక్షణ? పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఈ సంవత్సరం మనము జూబిలీ సంవత్సరాన్ని కొనియాడుకోవడానికి సిద్ధపడుతుండగా ఆయన ఒక పత్రాన్ని విడుదల చేశారు. ఏమిటి అది? నిరీక్షణ కలిగిన క్రైస్తవులు. ఎవరండి మనం? నిరీక్షణ కలిగినటువంటి క్రైస్తవులం. మనం నమ్మకం లేని క్రైస్తవులం కాదు, నిరీక్షణ కలిగిన క్రైస్తవులం. దేనికి నిరీక్షణ? దేవుడు మనతో ఉన్నాడు, మన దీవిస్తాడు అని. నిరీక్షణ అంటే ఏమిటి అంటే, ఆనందముతో కూడినటువంటి ఎదురుచూపులు, నమ్మకముతో కూడినటువంటి ఎదురుచూపులు. ప్రభువు రాబోతున్నాడు, ప్రభువు వస్తాడు అని ఆనందముతో ఎదురు చూడటం, ఆయన మనల్ని దీవిస్తాడు అని ఎదురు చూడటం. ఆ మొదటి కొవ్వొత్తిని ఈ రోజున విచారణ గురువులు వెలిగిస్తూ ఉండగా మనందరము కూడా రావయ్యా యేసు స్వామి ఆ పాట పాడుకుందాం. భక్తితో విశ్వాసముతో ఈ యొక్క ఆరాధనలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరన్నా కెమెరాని కొంచెం అటు తిప్పండి.
రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నమ్ముతున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే నాకు శరణమని నమ్ముచున్నాను. నిండిపోయిన నేలవలె వేచియున్నాము, ఎండిపోయిన నేలవలె వేచియున్నాము. నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. కోపమోగమోగమని అగ్నిలో మేము, కోపమోగమోహమని అగ్నిలో మేము, నావికోవి కాలకుంట కాయుము రాజా, నావికోక కమలకుంట కాయుము రాజా. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. భక్తితో విశ్వాసముతో ఈ పూజల్లో పాల్గొన్న యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, రానున్న క్రీస్తుకు ధర్మక్రియతో ఎదురేగుటకు నీ బిడ్డల మేము సంతసముతో ఎదురు చూచుచున్నాము. అతడు వచ్చినప్పుడు మేము అతని కుడి ప్రక్కన నిలిచి ఉండుటకును, స్వర్గరాజ్యములో ప్రవేశింప యోగ్యుల మగుటకును నీ కృపను అనుగ్రహింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ధర్మశీలుడైన దావీదు వంశుని ఒకతనిని నేను రాజుగా ఎన్నుకొంటిని. ఆగమన కాల మొదటి ఆదివారము, మొదటి పట్టణము, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము, వచనములు 14 నుండి 16 వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఇజ్రాయేలు యూదా ప్రజలకు చేసిన ప్రమాణమును నిలబెట్టుకున్న రోజులు వచ్చుచున్నవి. ఆ రోజులలో ఆ కాలమున దావీదు రాజు వంశము నుండి నీతిగల కొమ్మను చిగురింపచేయును. అతడు దేశమంతటా నీతిని ధర్మమును పాటించును. ఆ కాలమున యూదా రక్షణము బడియును, యెరూషలేము భద్రముగా నుండును. ప్రభువు మనకు రక్షణము అని నగరమునకు పేరిడుదురు. ఇది ప్రభువాకు. యేసునికి వందనములు.
సర్వశక్తిమంతుడవైన ప్రభు నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. నేను ప్రభు మందిరమును దర్శింపవలెనని కువిల్లూరి పోవుచున్నాను, తప్పించిపోవుచున్నాను. నేను ప్రభు మందిరమును దర్శింపవలెనని కువిల్లూరి పోవుచున్నాను, తప్పించిపోవుచున్నాను. పూర్ణ హృదయంతోను ఆనందంతోను, పూర్ణ హృదయంతోను ఆనందంతోను సజీవుడైన దేవునికి గీతములు పాడుదును. సర్వశక్తిమంతుడవైన ప్రభు నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. సర్వశక్తిమంతుడవైన ప్రభు నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. మన ప్రభువుకు యేసు వచ్చినప్పుడు మీ హృదయములను పరిశుద్ధత యందు గట్టిపరచుడు. రెండవ పట్టణము పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 12వ వచనము మరియు 4వ అధ్యాయము 2వ వచనము వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 12వ వచనము మరియు 4వ అధ్యాయము 2వ వచనము వరకు. సోదరులారా, మేము మీ పట్ల ప్రదర్శించినట్లే ప్రభువు మేము పరస్పర ప్రేమయందును మానవులందరి పట్ల ప్రేమయందును వర్ధిల్లజేయునుగాక. ఈ విధముగా మీ హృదయములను ఆయన గట్టిపరచును. మన ప్రభువు యేసు ఆయన పరిశుద్ధులతో కలిసి వచ్చినప్పుడు మన దేవుడును తండ్రియగు ఆయన సమక్షమున మీరు పరిశుద్ధత విషయమై నిందారహితులగుదురు. కావున సోదరులారా, దేవుని సంతోషపెట్టుటకు మీరు ఎట్లు జీవింపవలేనో మా నుండి మీరు నేర్చుకుంటిరి. మీరు ఇప్పుడు చేయుచున్నట్లే ఇంకనూ అధికముగా అట్లే జీవించుదురు. అభివృద్ధి సాధింపవల్లనే మేము ఇప్పుడు ప్రభువుకు యేసు నామమున బ్రతిమాలుచున్నాము, హెచ్చరించుచున్నాము. ఏలైనా యేసు ప్రభు అధికారమున మేము మీకు ఎట్టి ఉత్తర్వులను జారీ చేస్తామో మీకు ఎరకయే కదా. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును, సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సర్వోన్నతుడా సంధించుమయా, సద్భక్తిలో నడుపుమయా. సర్వోన్నతుడా సంధించుమయా, సద్భక్తిలో నడుపుమయా. సంప్రీతిని ఒసగుమయా. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
పునీత లూకా గారు రాసిన సువార్త 21వ అధ్యాయము వచనములు 25, 26, 34 నుండి 36 వరకు. పునీత లూకా గారు రాసిన సువార్త 21వ అధ్యాయము వచనములు 25, 26 మరియు 34 నుండి 36 వరకు. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును. భూమిపై జాతులకు గడ్డు కాలము దాపరించును. సముద్ర తరంగ గర్జనలతో ప్రజలెల్లా అల్లకల్లోలమగుదురు. ఏలైనా అంతరిక్ష శక్తులు కంపించును. ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యము కోల్పోవుదురు. తుచ్చ విషయ శక్తులతోనూ త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమతులుగాక అప్రమత్తులై ఉండుడు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలే వచ్చిపడును. ఏలయన ఆ దినము భూలోకవాసులందరిపైకి వచ్చును. మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకును మనుష్య కుమారుని సమక్షమున నిలువబడుటకును కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు. ఇది జీవమొసగు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. ఒక నిమిషం పాటు అందరం దేవుని నామాన్ని స్తుతించుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, మెస్సయ్యా వందనం, మెస్సయ్యా స్తోత్రం, రానున్నవాడా వందనం, రానున్నవాడా స్తోత్రం, దేవుని కుమారుడా వందనం, దేవుని కుమారుడా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆగమన కాలములో ప్రవేశించిన మనకి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 14 నుండి 16 వరకు వచనాలు చదివితే దేవుడు ఒక వాగ్దానము చేస్తున్నాడు మనకి. ఏమని? నేను దావీదు వంశము నుండి ఒక రాజుని మీకు ప్రసాదిస్తానని చెప్పినటువంటి ఆ వాగ్దానము నెరవేరే కాలము దగ్గరికి వచ్చింది. దావీదు యొక్క వంశము నుండి, దావీదు యొక్క పిలక నుండి నేను పంపిస్తానని చెప్పినటువంటి ఆ యొక్క నా రాజు వచ్చేటువంటి దినాలు దగ్గరకు వచ్చాయి, దగ్గర పడ్డాయి అని చెబుతూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన ఎలాగా ఉంటాడట? ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. ఆ రోజులలో ఆ కాలమున దావీదు రాజు వంశము నుండి నీతిగల కొమ్మను. ఎవరటండి? నీతిగల రాజు. ఈ మాటను నోట్ చేసుకోవాలి మనం. ఏంటిదంటండి? నీతిగల రాజును, నీతిగల కొమ్మును చిగురింప చేయుదును. ప్రియులారా, మన కొరకై పంపబడేటువంటి ఆ దేవుని కుమారుడు నీతిగల రాజు, నీతి న్యాయముతో ధర్మముతో పరిపాలించబోయేట రాజు అని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మనకి వాగ్దానము చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే అక్కడ రాబోయే మెస్సయ్యాకు ఉండేటువంటి గుణగణాల గురించి మనం తెలుసుకుంటాం. పిల్లారా, ఏమిటి అట్ట గుణగణాలు? 1వ వచనము నుండి, ఈశాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్ము ఎదుగును. అతని వేరుల నుండి ఒక కొమ్ము ఎదుగును. ఎవరి నుంచి అంటే వచ్చేది మెస్సయ్య? ఈశాయి. ఈశాయి ఎవరు? దావీదు రాజు యొక్క తండ్రి. కాబట్టి దావీదు వంశము నుండి రాబోయే మెస్సయ్య వస్తున్నాడు త్వరలో.
అతను ఎలాగా ఉంటాడు అనే దానికి 4వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. అతడు దీనులకు న్యాయముతో తీర్పు చెప్పును. ఈ మాట వినండి. ఇందాకాల నీతి అనే పదాన్ని చదువుకున్నాం. ఇప్పుడేమంటున్నాడు? న్యాయము. నీతి న్యాయం ముఖ్యము రాబోయే మెస్సయ్యాకి. అతడు దీనులను న్యాయముతో తీర్పు చెప్పును, పేదలకు నీతితో న్యాయ నిర్ణయములు చేయును. ఎంత సుందరమైన మాట అండి ఇది. పేదలకి నీతితో పరిపాలన చేస్తాడు. ఇక్కడ నీతి అంటే మానవులు అనుకున్న నీతి కాదండి, దేవుని నీతి వేరుగా ఉంటుంది. అర్థమైందా? దేవుని నీతి వేరుగా ఉంటుందండి. మీకు అందరికి ఒక ప్రశ్న, అబ్రహాము ఎలా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు? గట్టి చెప్పండి. విశ్వాసాన్ని బట్టి. చూడండి, దేవుని నీతి అంటే ఇది. నీతి అంటే ఏంటి? ఇక్కడ దేవుని మీద విశ్వాసం ఉంచటం, దేవుని మీద నమ్మకం ఉంచటం, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నమ్మటమే నీతి. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. రాబోయే మెస్సయ్య ఈ నీతిని కలిగి ఉంటాడండి. నీతి అనగా నెమ్మటే కోర్టులో జరిగే నీతి న్యాయం గురించి అనమాకండి. దేవుని మీద విశ్వాసాన్ని కలిగి ఉండటం, దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఉండటం, దాని గురించి మాట్లాడుతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన నీతి న్యాయముతో పరిపాలన చేస్తాడు అని పలుకుతున్నాడు. ఈనాటి 2వ పట్టణంలో ప్రియులారా, పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయము. పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసినట్టు మొదటి లేఖ 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం ఒకసారి. మేము మీ పట్ల ప్రవర్తించినట్లే ప్రభువు మిమ్ము పరస్పర ప్రేమ యందును మానవులందరి పట్ల ప్రేమ యందు వర్ధిల్ల చేయునుగాక. ఈ విధముగా మీ హృదయములను ఆయన గట్టిపరచును. మన ప్రియులారా, ఇక్కడ పౌలు గారు క్రైస్తవులు అనేటువంటి వారి హృదయాన్ని ఎవరి మీద లగ్నం చేయాలి? దేని మీద లగ్నం చేయాలి? దేని మీద లగ్నం చేద్దాం? చెప్పండి, మీరు నిజం చెప్పండి. దేని మీద లగ్నం చేస్తున్నాం మనం? దేని మీద లగ్నం చేస్తున్నాం మనం సార్? లోకానుసారమైన విషయాల మీద. పౌలు గారు ఏమంటున్నాడంటే, మీ మనస్సులను ఆయన మీద లగ్నం చేయండి అని చెప్పి, మనం కూడా ఈ నీతి న్యాయంతో బ్రతకాలి, దేవుని నీతి ప్రకారం జీవించాలి. యాగమన కాలంలో ఆయన కలుసుకోవాలంటే, ఆయన చేత నీతిమంతులుగా ఎంచబడాలంటే మనము కూడా నీతితో బతకాలి. వాక్యాన్ని చదువుకుంటే పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 1వ వచనం ఈ విధంగా ఉందండి. కావున సోదరులారా దేవుని సంతోషపెట్టుటకు మీరు ఎట్లు జీవింపవలెనో మా నుండి మీరు నేర్చుకుంటారు. మనం ఎవరిని సంతోషపెట్టాలి? దేవుణ్ణి. గట్టిగా చెప్పండి. దేవుణ్ణి. నీ జీవితం దేవుని సంతోషపెట్టేదిగా ఉందా అమ్మా? ఉంటే మంచిదమ్మా. హ్యాపీ, బీ హ్యాపీ, డోంట్ ఫీల్ బ్యాడ్. నిజంగా ఉంటే మంచిది. అయ్యా, ఒకవేళ మన జీవితాలు దేవుని సంతోషపడేట్లుగా ఉంటే హ్యాపీ. పౌలు గారు ఏమంటున్నారు? మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 1వ వచనములో, మీరు మీ జీవితాలను దేవుని సంతోషపెట్టినట్లుగా మీరు జీవించాలి. ఎప్పుడు దేవుడు సంతోషపడ్డాడు బైబిల్లో చెప్పండి? ఆదిలో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడు? తన రూపాకారాలతో కలుగజేశాడు. నువ్వు నేను ఎలాగున్నామండి? అట్టంటారా? పుట్టినప్పుడు ఉన్న పిల్లోడు ఏమంటారు? అమ్మలాగున్నాడు, నాన్నలాగున్నాడు, ఇంకా మేనమామలా ఉన్నాడు, ఇంకా మేనత్తలాగున్నాడు, ఇంకా అబ్బా ఇవి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారండి. దేవుళ్ళలాగున్నాడని చెప్పరండి మనం. దురదృష్టం. ఈ మాట వాడుతున్నాను, వినండి, అర్థం చేసుకోండి. ఆ పిల్లవాడు ఎలా ఉన్నా, ఆ పాప ఎలా ఉన్నా దేవుని ప్రతిరూపం అండి. 127వ కీర్తనలో బిడ్డలు దేవుని యొక్క వరం. ఎవరి వరం? ఈ దేవుని యొక్క రూపం నీకు నాకు మాత్రమే ఇచ్చాడు. ఆదిలో దేవుడు ఆదికాండము 2వ అధ్యాయం 1వ వచనములో మనిషిని సృష్టించిన తరువాత ఆయన కంటికి అది చాలా బాగుగా ఉండెను. ఎలాగున్నదంటండి? దేవుడు అంటండి సూర్యుని చేసినాడు బాగుందన్నాడు, చంద్రుని చేసినాడు బాగుందన్నాడు, చెట్లు చామలు భూమిని నీటిని చేసినాడు బాగుందన్నాడు.
కానీ మనిషిని చేసినప్పుడు ఏమన్నాడు? చాలా బాగుంది అన్నాడు. ఎందుకని? అది ఆయన రూపం కాబట్టి. అది ఎవరి రూపం అండి? ఆయన రూపం కాబట్టి చాలా బాగుంది అన్నాడు. సంతోషపడ్డాడు, ఆనందపడ్డాడు అండి, సంతోషించాడు. కానీ అదే దేవుడు ప్రియులారా, ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందండి? మానవుడు పరమదుష్టుడైపోయాడు. నీతి లేదు, న్యాయం లేదు. ఆ కాలంలో ఎలా జీవించారంటండి? వావి వరసలు లేకుండా బ్రతికారంటండి. మనుషులు రాక్షసులతో కలిగి జీవించారంటండి. శారీరకంగా పాపముతో బ్రతికారంటండి. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. ఇది చూచి దేవుడు భూమి మీద మానవుని సృష్టించినందులకు సంతాపమును పొందెను. బాధపడిపోయాడు. అక్కడ ఏం చేశాడు? మనుషుని సృష్టించినందుకు సంతోషించాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు. ప్రియులారా, మనము ఈరోజు పౌలు గారు ఏమంటున్నారు? మొదటి తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 1వ వచనములో, మీరు దేవుని సంతోషపెట్టువారిగా జీవించాలి. ఆగమన కాలంలో మన బాధ్యత ఇదే. ఆగమన కాలంలో మన బాధ్యత ఇదే. ఏది? మన జీవితాలు దేవుని సంతోషపడేట్లుగా ఉన్నాయా? నా బ్రతుకును చూసి, నా నడతను చూసి, నా నడకను చూసి దేవుడు సంతోషపడతాడా? ఛీ, ఈ బిడ్డను ఎందుకు సృష్టించానా అని బాధపడతాడా? అంటాంగా మనం కొన్నిసార్లు, నువ్వు నా కడుపునా? ఎందుకని ఎప్పుడు అంటాం ఆ మాట? వాడు చెయ్యకూడనటువంటి దుష్ట కార్యాలు చేసినప్పుడు, ఛీ, నువ్వు నా కడుపుని చెడబుట్టావే అని ఎప్పుడు అంటది తల్లి బిడ్డను చూసి? తప్పుడు కార్యాలు చేసినప్పుడు. దేవుడు మన గురించి అలా అనకూడదు. దేవుడు మనం చూసి సంతోషించాలి. ఆగమన కాలంలో మనం ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి అంటే దేవుడు సంతోషపడేటట్లుగా నడుచుకోవాలి. పౌలు గారు అంటున్నారు. ఎలా నడవాలి? ఒక స్త్రీ అమెరికా నుంచి ఇండియా వచ్చింది. వచ్చి రాగానే హైదరాబాదు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వచ్చింది. ఒక కారు బుక్ చేసుకుంది. రాగానే వచ్చినటువంటి ఆ కారులో ఎక్కింది. పలానా చోటకన్నది వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వెళ్ళింది. త్వరగా వెళ్ళగానే చాలా సంతోషం. వాళ్ళని కలిసింది, వీళ్ళని కలిసింది, అంతా అయిపోయింది. అంతలోకి ఒక పావు గంట, అర్ధగంట అయిన తర్వాత గుండెలో ఎలక్కాయబడింది. ఏంటి? అమ్మో, 10 లక్షల రూపాయలు ఉన్నట్టు బ్యాగ్ నేను కారులోనే మరిచిపోయా. 10 లక్షల రూపాయల డబ్బులు ఉన్నటువంటి బ్యాగుని ఎక్కడ మరిచిపోయా? కారులోనే మరిచిపోయా. ఇంకెందుకు వస్తాడు ఆ డ్రైవర్? నా కారు నంబర్ కూడా నోట్ చేసుకోవాలా. ఆ కార్ డ్రైవర్ నంబర్ కూడా నాకు తెలియదు. అలా వచ్చాడు, ఎక్కాను, మాట్లాడాను, ఇక్కడికి వచ్చాను అన్నది. ఇంకేముంది? పొయ్యిన డబ్బులు పొయ్యినట్లే. వాడు ఈ పాటికల్లా పండగ చేసుకుంటుండాలి. 10 లక్షలతో ఏం చేస్తాడు? పండగ చేసుకుంటుండాలా అనుకుని మనోవేదనతో, బాధతో అలా కూర్చొని ఉందండి. ఒక పావు గంట అయిన తర్వాత డోర్ దగ్గర ఎవరో బెల్లు కొడుతున్నారు. బెల్లు కొడుతుంటే ఎవరో అనుకొని, ఈ వేదంలో ఉంటే ఎవరో వచ్చారనుకొని తలుపు తీయగానే ఆ డ్రైవర్ మరలా వచ్చాడండి. డ్రైవర్ మరలా వచ్చి బ్యాగ్ చేతిలో పట్టుకొని, అమ్మా, పొరపాటున మీరు మీ బ్యాగ్ నా కారులో మరిచిపోయారండి, మీ బ్యాగ్ తీసుకోండి అండి అని చెప్పి, అమ్మ ఒకసారి డబ్బులన్నీ ఉన్నాయో లేవో చూసుకోండి అమ్మా, ఒకసారి డబ్బులన్నీ ఉన్నాయో లేవో చూసుకోండి అమ్మా. పర్వాలేదు, లేదమ్మా, దయచేసి లెక్క పెట్టుకోండి అమ్మా అని చెప్పిన తర్వాత ఆమె లెక్క పెట్టుకుంది. అయ్యా, డబ్బులన్నీ ఉన్నాయి. ఎన్నున్నాయమ్మా అనగానే, బాబు దీంట్లో 10 లక్షల రూపాయల డబ్బులు అనగానే అతను ఒక నోట్బుక్ తీసుకొని దాంట్లో రాసుకుంటున్నాడు అంటండి. ఏంది బాబు రాసుకుంటున్నావు అన్నదంటండి. ఏమి లేదమ్మా, నేను యేసుప్రభుని నమ్ముకున్నటువంటి వాడిని. సాతానుడు నన్ను ఈ రోజున 10 లక్షల రూపాయలతో శోధించిందమ్మా అని రాసుకుంటున్నానమ్మా. సాతానుడు నన్ను ఈ రోజున 10 లక్షల రూపాయలు నాకు ఇచ్చి శోధించింది. కానీ నేను ఆ విధంగా చేస్తే నీతిగల నా రాజుకి నీతిమంతుడిగా నేను ఉండను కదమ్మా. కాబట్టి దాని గురించి రాసుకుంటున్నానమ్మా. ఇది నీతిగా బ్రతకటం అంటే. యేసయ్యకి నీతిగా జీవించటం అంటే ఇది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో కూడా సాతానుడు ఈ ఆగమన కాలంలో శోధిస్తూనే ఉంటాడు.
నీవు ఆగమన కాలములో ఉన్నావు కాబట్టి, ప్రభు అక్కడ కాలములో ఉన్నావు కాబట్టి శోధనలు రావు అనుకోమాకండి. ఈనాడు యేసు ప్రభువు సువిశేషములో ప్రియులారా లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనములో అంటున్నాడండి, తుచ్చ విషయాసక్తితోనూ తాగుడుతోనూ చీకు చింతలతోనూ లోకానుసార జీవితంతోనూ మీరు మందమతులు కామాకండి, లోకానికి అమ్ముడు పోమాకండి. క్రైస్తవుడా, నీ జీవితం ఏ విధముగా ఉంది? నీ బ్రతుకు ఏ విధముగా ఉంది? ఆ రోజున ప్రియులారా ఆ డ్రైవర్ను చూసి యేసయ్య పరలోకములో నుండి శబాష్, ఇతడు నా కుమారుడు, ఇతడు నీతిమంతుడు అని చెప్పి ఉంటాడు. ఆ రోజున ఆ డ్రైవర్ చేసిన నీతి కలిగినటి కార్యాన్ని చూసి ఇతడు నా బిడ్డ అని చెప్పుకుని ఉంటాడు. ఈ రోజున ఈ ఆగమన కాలంలో నిన్ను నన్ను చూచి యేసయ్య మెస్సయ్య ఆ దివ్య బాలుడు, ఆ చిన్నారి బాలుడు ఈ విధంగా చెప్పగలడా? ప్రభువుని వేడుకుందాం, యేసయ్య నాకు కూడా నీతి కలిగిన జీవితాన్ని జీవిస్తూ నిన్ను సంతోషపెట్టే బిడ్డగా జీవించటానికి నాకు శక్తినివ్వయ్యా, నీ కృపను నాకు దయచేయి, నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించు తండ్రి అని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసురాజా, ఆగమన కాలములో నీ రాకడ కొరకై సిద్ధపడుతూ ఉండగా తండ్రి ప్రభువా, మా హృదయాలను మా మనస్సులను నీ మీద లగ్నం చేసుకొని మాలో ఉన్న పాపాన్ని, మాలో ఉన్న చెడుని, మాలో ఉన్న చీకటి జీవితాన్ని విడిచిపెట్టి పవిత్రంగా మారడానికి, పరిశుద్ధంగా మారడానికి అయ్యా మాకు సహాయం చేయండి. మా శక్తి మాకు చాలదు నాయన, నీ దీవెన మాకు కావాలి, నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు కావాలి తండ్రి. ప్రభువా, ఇదిగో మానవులంగా ప్రభువా ఎన్నో లోపాలతో, ఎన్నో పాపాలతో, ఎన్నో లోపపు జీవితంలో మేము బ్రతుకుతున్నామయ్యా, మమ్మ క్షమించు నాయన. నీ రాకడ కొరకే మేము మా పాపాలను అంగీకరించుకొని హృదయ పరివర్తన చెంది బాప్తిస్మ యోహాను గారు చెప్పినట్లుగా సువార్తను విశ్వసించి నిన్ను నమ్మే బిడ్డలుగా మమ్మ దీవించండి నాయన. ఈనాడు ఈ సన్నిధిలోకి వచ్చిన మమ్మందరిని దీవించండి ప్రభు, ఆశీర్వదించండి నాయన. మాలో ప్రతి ఒక్కరమ్మ కూడా ప్రభువా నీతి కలిగినటువంటి రాజుకి నీతి కలిగిన బిడ్డలుగా జీవించటానికి, నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా మమ్మ దీవించమని మా నాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడి పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకస్థుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. ఫోర్సుఫిలాదనకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వారుకును చనిపోయిన వారుకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపుల మన్నింపును విశ్వసించున్నాను. శరీర యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని అర్పణ గీతం పాడుకుందాం. సర్వం నీకేనయ్యా, జీవమునిచ్చిన దేవా నా ప్రాణము నీదేనయ్యా. సకలమునిచ్చిన దేవా నా సర్వం నీకేనయ్యా, జీవమునిచ్చిన దేవా నా ప్రాణము నీవేనయ్యా. నా
జీవనాధారం నీవే, నా సర్వస్వం నీకే. నా జీవనాధారం నీవే, నా సర్వస్వం నీకే. స్వీకరించు దేవా నా హృదయ కానుక, నా తనువు మనసు నీకే అర్పింతు. స్వీకరించు దేవా నా హృదయ కానుక, నా తనువు మనసు నీకే అర్పింతు. సకలమునిచ్చిన దేవా నా సర్వం నీకేనయ్యా, జీవమునిచ్చిన దేవా నా ప్రాణము నీవేనయ్యా. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించు ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమట్ల ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుముగాక. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నీవు మాకు దయచేసిన దానముల నుండి మేమర్పించి అర్పణ దయతో స్వీకరింపుము. ఇహమందు మేము భక్తితో కొనియాడు పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించి శాశ్వత రక్షణ బహుమతికి మమ్ము పాత్రలను చేయునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపమును ధరించి నీవు ఆదియందు ఏర్పాటు చేసిన నిత్య రక్షణ ద్వారములను మాకు మరలా తెరచెను. పునరాగమమున అతడు మహిమా ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమన్న ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాస్త్రులతోనూ అధిపతులతోనూ పరలోకదానులన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిరతము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా.
పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతా నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామముకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమున తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా యేసువా, నా మీద దయగా ఉండండి. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమొందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేచేయును. క్రీస్తు మరణమొందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేచేయును. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉద్ధానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర స్త్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లులా దయచూపము. అతడు మమ్మ మీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను,
గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ యందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను ప్రత్యేక విధముగా విశ్వాసములో జీవించి మరణించి ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరము లేచి నిలబడి ప్రభు క్రీస్తు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, ఈ నామము పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశపడక అన్ని కీడు నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహములను మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి శాంతి, సమాధానము, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ప్రభు యేసుక్రీస్తు శాంతి, సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరము క్రీస్తు ప్రభుని శాంతి, సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకపాపను పరిహరించడి క్రీస్తు ప్రభువు. రానున్నటువంటి దివ్య బాలయేసు ఈ పరిశుద్ధ విందులో పాల్గొన పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందెదను. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపుడైండట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమిస్తున్నాను స్వామి. నీకు నా పాపము చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట యొక్క నాటికి ఇటువంటి పాపము చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. దయచేసి గమనించండి, కథోలికులు మాత్రమే దివ్య సప్రసాదాన్ని స్వీకరించగలరు. ఎవరైనా బయట నుంచి వచ్చినట్లయితే వారు మౌనంగా కూర్చొని ప్రార్థించుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం.
ప్రభు యేసుని ప్రియ జనమా, ఆశతో చేరిన దైవ సంగమా, లోకొనరారే ఈ ప్రేమ విందుకు సిలువనాదుని శ్రమల సారము. లోకొనరారే ఈ ప్రేమ విందును సిలువనాదుని శ్రమల సారము. విశ్వసించగరారండి, ఆస్వాదించగరారండి, స్వీకరించగరారండి, రక్షణ నొందగరారండి. విశ్వసించగరారండి, ఆస్వాదించగరారండి, స్వీకరించగరారండి, రక్షణ నొందగరారండి. దైవమొసగిన స్వర్గపు విందు, మన్నాను మించిన మహనీయ విందు. దైవమొసగిన స్వర్గపు విందు, మన్నాను మించిన మహనీయ విందు. నిత్య జీవమిచ్చు ఈ విందు, నిత్య జీవమిచ్చు ఈ విందు. దైవతనయుని రక్షణ విందు, దైవతనయుని రక్షణ విందు. విశ్వసించగరారండి, ఆస్వాదించగరారండి, స్వీకరించగరారండి, రక్షణ నొందగరారండి. విశ్వసించగరారండి, ఆస్వాదించగరారండి, స్వీకరించగరారండి, రక్షణ నొందగరారండి. ప్రభు యేసుని ప్రియ జనమా, ఆశతో చేరిన దైవ సంగమా. ప్రభు యేసుని ప్రియ జనమా, ఆశతో చేరిన దైవ సంగమా. లోకొనరారే ఈ ప్రేమ విందును సిలువనాదుని శ్రమల సారము. లోకొనరారే ఈ ప్రేమ విందును సిలువనాదుని శ్రమల సారము. విశ్వసించగరారండి, ఆస్వాదించగరారండి, స్వీకరించగరారండి, రక్షణ నొందగరారండి. విశ్వసించగరారండి, ఆస్వాదించగరారండి, స్వీకరించగరారండి, రక్షణ నొందగరారండి. ప్రభు యేసుని ప్రియ జనమా, ఆశతో చేరిన దైవ సంగమా. ప్రభు యేసుని ప్రియ జనమా, ఆశతో చేరిన దైవ సంగమా. లోకొనరారే ఈ ప్రేమ విందుకు సిలువనాదుని శ్రమల సారము. లోకొనరారే ఈ ప్రేమ విందును సిలువనాదుని శ్రమల సారము. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజనలు గైకను మా దేవా, అంజనలు
ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలిలో గైకొను మా దేవా, అంజలిలో గైకొను మా దేవా, నీ విందులోనా నీ పాలుగొనగా నా కర్హతేది నీ కరుణే గాక, నీ విందులోనా నీ పాలుగొనగా నా కర్హతేది నీ కరుణే గాక. కరుణాతి అమరా బహుభక్తి వరలా చనుదింతు స్వామి నిన్ను స్వీకరింప. భయభీతి అమరా బహుభక్తి వరలా చనుదించు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలిలో గైకొను మా దేవా, అంజలిలో గైకొను మా దేవా. దయచేసి అందరూ మోకరించండి. దివ్య సప్రసాదాన్ని స్వీకరించినటువంటి మనము ఒక నిమిషం పాటు మౌనంగా ప్రార్థించుదాం. అల్పులము, అయోగ్యులము, బలహీనులము, అయోగ్యులను యోగ్యులుగా చేయుటకు, బలహీనులను బలవంతులుగా చేయుటకు బలాఢ్యుడైనటువంటి యేసయ్య దివ్య సప్రసాద రూపములో మనలోకి వేంచేసినందుకు గాను స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రార్థించుకుందాం. మన జీవితములో మనం ఈ లోకపరమైన వ్యక్తుల్ని సంతోషపరిచే బిడ్డలుగా జీవించి ఉన్నట్లయితే దేవా మమ్మల్ని మన్నించి మమ్మల్ని క్షమించి ఇకనైనను ఇప్పుడైనను ఇప్పటి నుంచైనను నిన్ను మాత్రమే సంతోషపెట్టే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మలచమని ఆ దేవాది దేవునికి ప్రార్థిస్తూ మన యొక్క వ్యక్తిగత ప్రార్థనతో పాటు ఈ యొక్క పునీత ఇన్యాసి వారు చేసిన జపమును జత చేసుకుంటూ ప్రార్థించుకుందాం. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేకరణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నేల, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి, రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మీరందరూ అలసిపోయారని నాకు తెలుసు, మీకు తెలుసు. కాబట్టి ఎక్కువ టైం తీసుకోను, కేవలం 3-4 నిమిషాలు మాత్రమే, అంతకుమించి ఎక్కువ తీసుకోను. మరి ఈనాడు మనమందరము కూడా ఈ ఆగమనపు కాలపు మొదటి ఆదివారము నాడున ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థన చెయ్యాలి, ప్రభు సన్నిధిలో ఉండి ప్రభు ఆశీర్వాదాలు పొందుకోవాలని ఇక్కడికి చేరి ఉన్నాం. ప్రప్రథముగా ముందుగా ఆ దేవునికి వందనాలు తెలుపుకోవాలి. ఎందుకంటే చాలా ఆహ్లాదకరంగా వాతావరణం ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, ఎండ అనేది లేకుండా చల్లగా ఉంది. కాబట్టి మనల్ని చల్లగా కాచి కాపాడుతూ చక్కని వాతావరణం ఇచ్చి మనకు చక్కని ప్రదేశాన్ని అందించిన ఆ దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలుపుదాం. మరి మన దేవాలయపు నామకరణము ఆరోగ్యమాత దేవాలయం. మరి ఆ మరియమాత ఎల్లబేరడా మనకు ఆ దేవునికి మధ్యర్థము వహిస్తూ మన కోసం ఎల్లవెల్లా విన్నవించుకుంటున్నందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ మరియ తల్లికి గట్టిగా కొట్టండి, తర్వాత భోజనాలు పెడతారు. దాని తర్వాత మన విజయరాజు ఫాదర్ గారికి ఇంగ్లీష్లో ఒక చిన్న పదం, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటలెక్ట్ అండ్ ఈజ్ కాల్డ్ ఇంటలెక్ట్ హౌస్, అంటే హౌస్ ఆఫ్ విజ్డమ్ అంటే తెలుగులో
మేధో సంపన్నుడు గల వ్యక్తి. అంటే ఫాదర్ గారి ప్రసంగాలు నేను వింటూ ఉన్నాను రోజు. అదే విధముగా ఆ ఫాదర్ గారిని ఆయన ప్రసంగాలు చెప్తూ ఉన్నప్పుడు లైవ్లో చూశాను. ఫాదర్ గారు చెప్పే విషయాల్లో ఏమిటి అంటే సందర్భానుసారముగా సంఘటనలు ఉంటాయి. అదేవిధముగా సువిశేషంలో ఉన్న ఉపమానాలకి అతను ఉపమానాలు జోడు చేస్తూ అదేవిధముగా కథల రూపంలో ప్రభు చెప్పే వాక్యాన్ని ప్రజలకు చేరవేయడానికి అనునిత్యము కృషి చేస్తున్న వ్యక్తి మన విజయరాజు ఫాదర్ గారు. తన వాక్యమును ఇలా ప్రజలకు పంచడమే కాకుండా యూట్యూబ్ ద్వారా కూడా ఎంతోమందికి తాను చేరువవుతూ ఉన్నారు. ప్రతిరోజు ఉదయాన్నే టీవీలో కనబడుతూ ప్రభు వాక్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నారు. మరి ఈనాడు మన మధ్యన ఫాదర్ ఉన్నందుకు మనం ఎంతో సంతోషిస్తూ ఉన్నాము, ఎంతో ఆనందిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ డియర్ ఫాదర్, మీరు ఇక్కడికి వచ్చి మా ప్రజలందరినీ ఉత్తేజపరిచినందుకు దేవుని వాక్యాన్ని గట్టిగా 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 థ్యాంక్ యూ డియర్ ఫాదర్. మా విచారణ గురువుల తరపున, సంఘం తరపున, ఇక్కడున్న ఫాదర్లందరి తరపున మరి యొక్క మారు వందనాలు తెలుపుకుంటూ ఉన్నాము. అదేవిధముగా ఈనాడు మరి ఈ కార్యక్రమము ఇంత ఆనందముగా ఇంత సంతోషముగా జరగడానికి మరి ముఖ్యముగా ఈ కార్యక్రమము విజయవంతం అవ్వడానికి ఎన్నో చేతులు తోడయ్యాయి. చెయ్యి కలిపితేనే చప్పట్లు కదా. అదేవిధముగా చెయ్యి కలిపితేనే మనము చెయ్యి కలుపుకొని మనము ముందుకు వెళితేనే నడుస్తూ ఉంటాం, లేకపోతే నడవలేము ఈ జీవితంలో. మరి ఎంతోమంది ముందుకు వచ్చారు. ప్రత్యేక విధముగా మన సంఘ పెద్దలు కానీ గుడి పెద్దలు కానీ అందరూ ముందుకు వచ్చారు. దానిలో మనకు ఈనాడు కార్యక్రమానికి తోడ్పడిన వారు ఆనందరావు గారు ఈనాడు భోజనానికి దానికి కావలసిన బియ్యాన్ని మనకు సమకూర్చారు, 1 కింటా బియ్యం దాకా. అదేవిధముగా కైకుండాయిగూడెం సభ్యులందరూ కూడా ముఖ్యంగా జనార్దను, బాబు గారు, బుజ్జి, ఆ పెద్దలు, ఆ గ్రామస్తులందరూ కలిపి వంట వండడం, అదేవిధముగా కావలసిన కూరగాయలన్నీ తేవడం జరిగింది. అదేవిధముగా ఖానాపూర్ సంఘం అందరూ కూడా సుదర్శన్ గారి ఆధ్వర్యంలో కావలసిన వంట సామాగ్రి అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి లాజర్ గారు వాటర్ క్యాన్స్, అదేవిధముగా వంటకు కావలసిన కర్రలన్నీ కూడా సమకూర్చారు. మరి స్వరూపారాణి, అదేవిధముగా బి వసంత మరియు రాహుల్ వారి కుటుంబము ఈనాడు కార్యక్రమానికి వారి వంతు సహాయంగా కొంచెం డబ్బు కూడా సహాయం చేసి ఉన్నారు. మరి వారు అదేవిధంగా రేగుల చిలక సంఘస్థులందరూ కూడా విజయరాజు గారు ఫాదర్ గారిని మరి సన్మానం చేయడానికి, వారికి చిరుకానికి ఇవ్వడానికి వీరందరూ ముందుకు వచ్చారు. మరి వీరందరికీ ప్రత్యేక విధముగా మన సింగింగ్ గ్రూప్కి, వారికి, మరి మన ఆయాలకు, డొమెస్టిక్ స్టాఫ్కు మరి ఈనాడు ఆదివారం అయినా మనకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. మరి వీరందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా గట్టిగా. అదేవిధముగా మీ అందరికీ కూడా మరి మీరందరూ కూడా పొద్దున్నుంచి ఉదయం వరకు దేవుని సన్నిధిలో ఉండి వాక్యాన్ని చాలా శ్రద్ధగా ఆలకించినందులో కూడా ఒకసారి మీకు మీరే గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. ఏంటి మీరు సంతోషంగా లేరా? మరి గట్టిగా కొట్టండి. ఓకే. మరి మారు ఎవరినైనా మర్చిపోయినట్లయితే, మర్చిపోయినట్లు కాదు, సిస్టర్స్ కూడా మరి మన యొక్క విచారణలో ఉంటూ మనకు కూడా ఎంతో తోడ్పడ్డారు. వారికి, ఉపదేశాలందరికీ కూడా మన సంఘ పెద్దలు, గుడి పెద్దలు, యూత్ అందరికీ మరి మారు వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఎవరినైనా మర్చిపోయినట్లయితే అన్యతగా భావించకండి, మానవ బలహీనతగా భావించి వారికి కూడా వందనాలు తెలిపినట్లు తెలుపుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ఈ సందర్భంగా ప్రియులారా, కొన్ని దినాల క్రితమే ఖమ్మం వచ్చాను. ఆ ప్యారిష్ పేరేంటి? గుట్టల బజార్. వారం కూడా కాలేదు అక్కడికి వచ్చి. అక్కడ రోజంతా వాక్యం చెప్పాను. మరలా ఇక్కడికి రావడం అనేటువంటిది నేను ఒక దీవెనగా భావిస్తున్నా. దేవుడు నాకు ఇచ్చిన దీవెనగా భావిస్తున్నాను. దేవుడు ఇది ఆయన ఉచితమైన కృప, నా గొప్పతనం కాదు, ఆయన యొక్క దీవెన, ఆయన యొక్క ఆశీర్వాదం. ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించిన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ అంతోని గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. అయితే నేను ఇక్కడికి రావడానికి మూల కారణం ఇదిగో ఈ అబ్బాయి, ఈ ఫాదర్ గారు. వీరు నేను కలిసి పనిచేశాం విజయవాడ మిత్రాసనంలో. పక్కనే ఉండాలి, 2 కిలోమీటర్ల దూరంలో ఉండేవాళ్ళు. ఎట్టయినా రావాల్సిందని పట్టుబట్టాడు, కాబట్టి రప్పించాడు. ఏదేమైనా కానీ ఫాదర్కి, అదేవిధంగా వారి యొక్క సహాయ గురువు అయినట్టు సంపత్ ఫాదర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మర్చిపోతానేమో అనిపిస్తుంది, అందుకే చాలాసార్లు పైకి చూడబుద్ధి అవుతుంది.
చాలా చోట్ల చీరలతోటి డెకరేషన్ చేయడం చూసాం, కానీ ఇంత బాగా ఎంత నీట్గా ఎక్కడా చేయలే. నీట్గా ఉంది, చాలా శుభ్రంగా చాలా నీట్గా చేశారు. ఎవరు చేసినా వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాలనిపించింది. ఏదేమైనా కానీ అదేవిధంగా మీరు ఇంత ఓపికగా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా మరి చాలా ఓపికగా ఆశగొనిన ప్రాణమును తృప్తిపరిచేటువంటి వాడు దేవుడు. చాలా ఆశగొని ఉన్నారు, చాలా సంతోషం. ఇంకా ఇదే తపన మనకి దేవుని మీద, దేవుని కార్యాల మీద ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకి సమృద్ధిగా ఉంటాయి. 2 కార్యాలు మీరు నా కోసం చేయమని నేను ఎప్పుడు అడుగుతాను. ఒకటి, గురువులందరి కొరకే ప్రార్థన చేస్తూ నేను కొంచెం ఎక్కువగా బయటికి వెళ్తాను కాబట్టి నా కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన నాకెంతో బలం. రెండవది, మీరు మీ సెల్ ఫోన్ను దేవుడి కోసం వాడండి. దేనికోసం వాడాలి? దేవుడి కోసం. అంటే ఇక్కడ ఛానల్ ఉందా ఫాదర్ ఈ ప్యారిష్కి? ఇంకా లేదు కాబట్టి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే ఫాదర్ సిరిల్ ఉన్నారు, బెన్నీ ఉన్నారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, నా ఛానల్లో కూడా చెప్తాను, వాళ్ళే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటాను. అదేవిధంగా యూట్యూబ్లోకి వెళ్ళి ఫాదర్ విజయరాజు, ఎఫ్ఆర్ విజయరాజు అని కొడితే, విజయరాజు మెసేజెస్ అని కొడితే వేల వీడియోస్ ఉన్నాయి నాయి, వేలు. అర్థమైందా? ఆ వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు ఖాళీ ఉన్నప్పుడు, విశ్వాసానికి సంబంధించినటువంటివి. ఈరోజు ఇక్కడ చెప్పిన ప్రసంగం కూడా వస్తుంది రానున్న రోజుల్లో, ఈ పూజ కూడా వస్తుంది రానున్న రోజుల్లో. ముఖ్యంగా రేపు సాయంత్రం రిలీజ్ చేస్తాను ఈ పూజని. ఛానల్ 2 ఛానల్స్ ఉన్నాయి, ఒకటి కాదు. ఒక ఛానల్ 150,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంకో ఛానల్లో ఒక 30,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు పొద్దున్న 5 గంటల మీ ఇంటికి వచ్చి మీ ఫోన్లో మీకు వాక్యం చెప్పి వెళ్ళిపోతాను నేను. అర్థమైందా? ఫాదర్ విజయరాజు మెసేజెస్ అని పెడితే అందులో దేవుని యొక్క వాక్య మెసేజెస్ ఉంటాయి నాయి. మీరు ప్రతిరోజు కూడా ఆలకించేటువంటి అవకాశం ఉంటుంది. నా కోసం ప్రార్థన చేయండి, మీకోసం నేను తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించుగాక. ఆమెన్. లేచి నిలబడదాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మేమిప్పుడు నిర్వహించిన ఈ పరమ ప్రసాదములు మాకు లాభదాయకముగా మారునుగాక. క్షణభంగురమైన వస్తువులతో జీవించుచున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించు విధానము నీవు బోధింపుము. శాశ్వతముగా నిలుచు వాటిపై మేము మనసుని నిలుపుకున్నట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.